దినమెల్లా నా మాటలను మీరు అపార్థము చేసుకుంటున్నారని ఆయన తెలియచేశాడండి. లేఖనాల్లో ఈ మాట ఉంది. దేవుడు చెప్పిన మాటలను కూడా మానవులు ఏం చేస్తున్నారంట? అపార్థం చేసుకుంటున్నారంట. ఎందుకు అలా అపార్థం చేసుకుంటున్నారంటే, వాళ్ళకి నచ్చినట్లుగా బ్రతుకుతున్నారు. ఆ బ్రతుకుతున్న ఆ ఇష్టాన్ని దేవుడు ఏమంటున్నాడంటే తప్పు అంటున్నాడు. కాబట్టి ఆ మాటల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అవి అపార్థంగా వాళ్ళు ఎంచుకుంటున్నారు. ఇప్పుడు నేను చేసే ఆ పనులను, నేను చేసే ఆ తప్పులను దేవుడు తప్పుగానే చెప్పడం వలన నా ఇష్టాలను దేవుడు వద్దంటున్నాడు. కాబట్టి అవి దేవుడు అలా చెబుతున్నాడంటే నాకు అస్సలు ఇష్టం లేదని వాటిని అపార్థం చేసుకుంటున్నారు మనుషులు. దినమెల్లా నా మాటలను నా ప్రజలు అపార్థం చేసుకుంటున్నారు అంటున్నాడు. అంటే ఇవాళ బైబిల్ గ్రంథంలో మానవాళికి కావలసిన మాటలను, వారి బ్రతుకులను వెలిగించే మాటలను, వారి జీవితాలను మెరుగుపరిచే మాటలను ఇవాళ సమాజంలోనికి తీసుకుని వెళ్ళి సేవకులు వాక్యము చెబుతుంటే ఆ వాక్యములనంట జనులు అపార్థం చేసుకుంటున్నారు తప్ప నా బ్రతుకు కోరి నా దేవుడు నా క్షేమాన్ని కోరి చెబుతున్నాడు, నేను ఇలా బ్రతకకూడదని అనుకునే మనుషులు కరువైపోయారు. అంటే నన్ను సరిచేయడానికే, నన్ను వెలిగించడానికే, నా కుటుంబాన్ని కట్టడానికే నా దేవుడు నా కొరకు వ్రాయించాడు ఈ మాటలు, నా బాగు కోరి అని మనుషులు అర్థం చేసుకోవట్లేదండి. అలాంటి సందర్భాల్లోనే ఇదొక చిన్న సందర్భం అండి. అయితే కోపం ఉండడం తప్పు కాదు అని ఆయనే అంటున్నాడు. ఈ భూప్రపంచంలో ఉప్పు కారం తింటున్న ప్రతి మనిషికి కూడా కోపం అనేది ఒక లక్షణం. ప్రతి మనిషికి ఉంటుంది. చెప్పే నాకైనా మీకైనా అంతెందుకు సర్వశక్తుడైన ఆ దేవునికి కూడా కోపం అనేది ఉంది. దేవుని గురించి వ్రాయబడిన మాట, దేవుడు ప్రతిదినము కూడా కోపపడువాడు అని బైబిల్లో రాయబడింది. అంటే మనకు కాదు, ఆయనకి కూడా కోపం ఉంది. దేవుడు పెట్టిన లక్షణాలలో ఒకటి మనకు కూడా ఆయనకున్నవే మనకున్నాయి. ఆయనకి ప్రేమ ఉంది, ఆయనకి జాలి ఉంది, ఆయనకి దయ ఉంది. అలానే ఆయనకి కూడా కోపం ఉంది. మనకు కూడా కోపాన్ని దేవుడు ఒక లక్షణంగా పెట్టాడు. కానీ అవి లిమిట్గానే ఉండాలి. ఏది ఎక్కువ అయినా మనకు ప్రమాదం అంటాం కదా మన శరీరానికి. మనం తినే ఆహారమైన ఎక్కువ అయితే ఏమవుతుంది? కడుపు పట్టే అంతవరకే మనం తినాలి. ఎక్కువ తింటే ఏమవుతుంది? ఏమవుతుందండి మనకు తెలుసు కదా, వాంతులు అవుతాయి. అంతే కదా. మనం తినేంత వరకే తినాలి, త్రాగేంత వరకే త్రాగాలి. అది నీరైనా, తీసుకునే ఆహారమైనా, ఏదైనా సరే ఒక లిమిట్గానే ఉండాలి. అలానే కోపం అనేది కూడా లిమిట్గానే ఉండాలి. ఆ కోపాన్ని గురించి దేవుడు కొన్ని సందర్భాలు రాయించాడు. త్వరగా మనం చూసి నేటి ఈ యొక్క తరగతిని మనం ముగించుకుందాం. ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనాన్ని మనం చదువుదాం. కోపాన్ని గురించి దేవుడు వ్రాయించిన మాట. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 24వ వచనం. కోపచిత్తునితో సహవాసము చెయ్యకుము, క్రోధము గలవానితో పరిచయము కలిగి ఉండకుము. ఇక్కడ చెబుతున్నాడు దేవుడు అద్భుతమైన మాట జ్ఞాపకం చేస్తున్నాడండి. ఎవరితో మనము సావాసం కలిగి ఉండాలి, ఎవరితో మనం ఫ్రెండ్షిప్ చేయాలి, ఎవరితో మనము కలిసి తిరగాలి, ఎవరితో కలిసి మనము మా పనులకు మనం వెళ్ళాలి అంటే చెబుతున్నాడు. ఇలాంటి వారితో మాత్రం మనం కలిసి ఉండకూడదని మాట్లాడుతున్నాడు. ఎలాంటి వారితో? కోపచిత్తునితో సహవాసము చెయ్యకుము అంటున్నాడు. ఆయనతో మనమంట సహవాసం చెయ్యొద్దు అంటున్నాడు. వాళ్ళతో మనం స్నేహం చేయకూడదు. కోపచిత్తుడంటే బాగా కోపపడేవాడు. ప్రతి చిన్న విషయానికి కోపపడుతూ ఉంటారు కొందరు. కాని మాటకి, లేని మాటకి కోపపడుతూ ఉంటారు, అలుగుతూ ఉంటారు. విపరీతమైన కోపం అనేది వస్తూ ఉంటుంది. అందుకనే అలాంటి కోపం కలిగిన వాడితో, అలాంటి కోపచిత్తునితో మనము సావాసము చేయకూడదని మాట్లాడుతున్నాడండి.
ఎందుకు అంటే చాలా ప్రమాదకరమైనది. కోప చిత్తునితో మనం సహవాసం చేస్తే ఆయన నుండి మనకు ప్రమాదం జరుగుతుంది అని ఆయన ముందుగానే జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయనకేం అవసరమండి? మానవులు ఎలా బ్రతికితే ఆయనకేం అవసరము? చస్తే ఏంటి? బ్రతికితే ఏంటి? ఆయనకేం అవసరము? ఆయనకేం అవసరమైతే ఈ గ్రంథంలో ఈ మాటలు ఎందుకు రాయించాడు? నా పిల్లలు కొట్టుకొని చావకూడదు. ఎవరితో ఎలా ఉండాలో, ఎవరితో కలిసి ఉండాలో, ఎవరితో కలిసి జీవిస్తే ఆయనకి క్షేమం అనేది ఆయనకి తెలుసు కాబట్టి నా పిల్లలు మంచి వారితోనే సహవాసం చేయాలనేది ఆయన ఉద్దేశం. అందుకనే రాయించాడు. ఎవరితో పడితే వాళ్ళతో మనం సహవాసం చేయకూడదు. ఎవరితో పడితే వాళ్ళతో మనం తిరగకూడదు. ఎందుకంటే ఎవరితో పడితే వాళ్ళతో తిరిగితే నీకే ప్రమాదమని మనకు ముందుగానే జ్ఞానాన్ని కలిగించే మాటలు తెలియచేస్తున్నాడు. ఇవి మనుషులకు తెలుసా? ఎవరితో తిరగాలో, ఎవరితో కలిసి ఉండాలో? అప్పుడప్పుడు తల్లిదండ్రులు మాట్లాడుతూ ఉంటారు. పిల్లలు యవ్వనంలో వచ్చిన తర్వాత మాట్లాడుతూ ఉంటారు. ఆవిడతో నీకేం పనిరా, నువ్వు ఆవిడతో తిరుగుతావేంటి, వాళ్ళేంటి నీకు స్నేహితులు అంటాం. ఎవరిని బట్టి? చెడిపోయిన వారిని బట్టి. వాళ్ళతో నువ్వు తిరుగుతావేంటి? నువ్వు వాళ్ళతో తిరిగావనుకో బాగుండదు, నీకు తోలు తీస్తానని మనం హెచ్చరిస్తాం. ఎందుకు? వాళ్ళు చెడిపోయారు, నువ్వు కూడా చెడిపోతావని. అంతే కదా? పిల్లల్ని మనం హెచ్చరిస్తున్నామంటే చెడిపోయిన వారితో మనం తిరగొద్దని హెచ్చరిస్తున్నామంటే వాళ్ళతో మీరు సహవాసం చెయ్యొద్దు. వాళ్ళతో సహవాసం చేస్తే మీరు చెడిపోతారు, రేపొద్దున ప్రమాదంలోనికి గురవుతారని మనం ముందుగానే హెచ్చరిస్తాం. అదే మనసు అండి దేవునిది మన విషయంలో కూడా, అదే మనసు. అందుకనే అంటున్నాడు, కోప చిత్తునితో సహవాసము చెయ్యకూడదు అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆయన నుండి మనకు ప్రమాదము పొంచి ఉన్నదన్న సంగతి ఆయన ముందుగానే జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట చూద్దాం. కీర్తనల గ్రంథము 37 అధ్యాయం 8వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 37 అధ్యాయం 8వ వచనం చదవండి. కోపము మానుము అంటున్నాడు. ఏమంటున్నాడండి? కోపము మానుము అంటున్నాడండి. కోపాన్ని మానివేయాలి అంటున్నాడు. ఏ మనిషి అయినా సరే కోపము, ఒకవేళ విపరీతమైన కోపం ఉంటే మనం ఏం చేయాలి? మానివేయాలి. అంతే కదండి. చెడు అలవాటు ఉంటే మానివేయి అని మనం చెబుతాం. ఏదైనా చెడ్డ అలవాటు ఉంటే మానివేయండి అంటాం. ఎందుకు మానేయాలి? ఇప్పుడు చుట్టానో బీడీనో ఏదో త్రాగుతున్నాడు అనుకో, ఆ త్రాగే వ్యక్తిని మనం మానివేయి నువ్వు. దానివల్ల అది త్రాగడం వల్ల లేదా గుటకా వేయడం వల్ల దానివల్ల మీకు ప్రమాదం అంటాం. ఎందుకు? వాటిని మానివేయి అనగానే మానివేస్తే ఆయనే ఆరోగ్యంగా ఉంటాడు, ఆయన ఆయుష్కాలాన్ని పెంచుకుంటాడు, కొంతకాలం ఆయన బ్రతుకుతాడు ఈ భూమి మీద. అవి మానకుండా వాటిని అలానే కంటిన్యూ చేస్తూ ఉన్నాడు అనుకోండి, కైని వేస్తున్నాడు ఇక్కడ పెదవుల్లో వేస్తే ఆయన రోజు పెడుతున్నాడు. ఏదో ఒక రోజు ఇక్కడ బెజ్జం పడుతుంది, ఇది మొత్తం కూడా మేసుకుపోతుంది. ఆ తర్వాత ప్రమాదంలోనికి వెళతాడు, ఆ తర్వాత చనిపోతాడు. ఇప్పుడు అదే చెప్పినప్పుడు వెంటనే మానేస్తే ఆ ప్రమాదంలోనికి వెళ్ళడు కదా, చనిపోడు కదా. నువ్వు బీడీ తాగుతున్నావు, సిగరెట్ తాగుతున్నావు, నువ్వు మానివేయి. ఎందుకంటే అవి చెడు అలవాట్లు కాబట్టి వాటిని మానివేయి అన్నప్పుడు మానివేయాలి. అలానే ఇక్కడ కూడా కోపం అనేది మనం మానేయాలంట. కోపపడకూడదు. కోపం ఒకవేళ విపరీతంగా ఉంటే ఆ కోపాన్ని మానివేయని మాట్లాడుతున్నాడంటే దాని వలన మానవులకి చాలా ప్రమాదము పొంచి ఉన్నదని ఆయన జ్ఞాపకం చేస్తున్నాడండి. స్త్రీకి ఉండొచ్చు, పురుషునికి ఉండొచ్చు, ఈ భూమి మీద మానవులందరికీ కూడా కోపం అనేది ఉంటుంది. కానీ అది ఒక లిమిట్గానే ఉండాలి. అందుకని అంటున్నాడు, ఒకసారి చూద్దాం ఎందుకు మానివేయాలంటున్నాడో, ఎందుకు కోప చిత్తునితో సహవాసం చేయొద్దు అంటున్నాడో. అలా కోపముతో ఉంటేనండి, అలా కోపపడుతూ ఉంటేనండి ఆ కోపములో నుండి మనము పాపము చేయడానికి ముందుకు వెళతామంట. ఆ కోపము ద్వారే పాపము చేయడానికి మనం అడుగులు వేస్తామంటండి. చూద్దాం ఆ మాటను కూడా. చూడండి ఒకసారి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 26వ వచనం చూడండి. చాలా చక్కగా చెబుతున్నాడు. బైబిల్లో కోపాన్ని గురించి దేవుడు వ్రాయించాడు అంటే ఆ కోపము ఎంత భయంకరమైనదో, ప్రమాదమో చెబుతున్నాడు. 4వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక 26వ వచనం చదవండి. కోపపడండి,
పాపం మాత్రం చేయొద్దు అంటున్నాడు. నిజమేనండి. మనం కోపపడడం తప్పు లేదు. పిల్లలు తప్పు చేశారనుకో కోపం పడతాం కదా! అలానే భార్య తప్పు చేసిందనుకో కోపపడతాం కదా! భర్త తప్పు చేసాడనుకో భార్య కోపపడతది కదా! కోపపడండి. కాదనట్లేదు. దానికి తగ్గట్టుగానే మనము దాన్ని శిక్ష విధించాలి. చిన్న పిల్లలు తప్పు చేసినా, పెద్దోళ్ళు తప్పు చేసినా వాళ్ళకి తగిన శిక్షను మనం ఇవ్వాలి. ఒక లిమిట్‌గానే. కోపపడుడి గాని పాపం మాత్రం చేయకూడదు. కోపములో దాగున్నది పాపమండి. ఆ కోపం అనేది లిమిట్స్ దాటిపోతే మాత్రము చాలా ప్రమాదం జరుగుతుంది అన్న విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కోపము ఉన్నంత వరకే మనం దాచుకోవాలి. ఉన్నంత వరకే మనం కంట్రోల్‌లో ఉంచుకోవాలి తప్ప, ఆ కోపాన్ని మనం ఎక్కువగా ప్రదర్శిస్తే ప్రమాదంలోనికి వెళ్ళే అవకాశం ఉందండి. ఇప్పుడు కత్తిపీట ఉందనుకోండి, దాన్ని దేనికి ఉపయోగించుకుంటామంటే, కూరగాయలు కోయడం వరకే మనం ఉపయోగించుకోవాలి దాన్ని. అంతే కదా! ఆ కత్తిపీటను మనం దేనికి తీసుకొనొచ్చాం? కూరగాయలు కోయడానికి మాత్రమే. అంతే తప్ప కత్తిపీట తీసుకొనొచ్చాను గదా! అది దేన్నైనా కొయ్యొచ్చు, దేనికైనా ఉపయోగించుకోవచ్చని మనుషుల మెడలను కొయ్యడానికి కాదు దాన్ని తీసుకొచ్చింది మనం. దాన్ని ఎంతవరకు వాడాలో అంతవరకే వాడాలి. అంతే తప్ప మనకు కోపం ఉంది గదా అని మనం ప్రదర్శించడానికి వీలు లేదు. దేవుడు చెబుతున్నాడు, కోపపడండి కానీ కోపపడి పాపం మాత్రం చేయొద్దంటున్నాడు. పాపం చేస్తామా కోపపడితే? ప్రేమన దేవుని వర్లారా, ఈ సందర్భంలో మీకు కొన్ని సందర్భాలను మీకు జ్ఞాపకం చేస్తా. పాపం ఎలా చేస్తారో కోపపడితే చెబుతాను, మీరు జాగ్రత్తగా వినాలి. మా ఊరిలో భార్యాభర్తలు ఉన్నారండి. జరిగిన సందర్భమే చెబుతున్నా, కట్టుకథలు కాదు. ఒకరోజు భార్య బయటికి వెళుతూ ఉంది. ఎక్కడికో వెళ్తూ ఉంది. భర్త అడిగాడు. ఇలానే ఇంటి బయట భార్యాభర్తలు ఉన్నారు. ఎక్కడికి వెళుతున్నావని భర్త అడిగాడండి. ఆవిడ వెంటనే ఏం సమాధానం చెప్పిందంటే, నీకేంటి నేను చెప్పేదని మాట్లాడింది. ఆవిడ చెప్పిందో లేదో వెంటనే ఈయనకి ఆ మాట వినగానే ఈయనకేమొచ్చింది? కోపం వచ్చింది. కోపం రావడమే ఇదిగో రోకల బండను పట్టుకున్నాడు, తల మీద కొట్టాడండి. వెంటనే కొట్టాడు, చనిపోయిందండి. చిన్న మెదడు పగిలిపోయింది, స్పాట్లో డెడ్. అంటే కోపముతో మనం ఏం చేస్తాం? పాపము చేస్తాం. అదే ఆ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. కోపపడుడి గాని పాపము చేయకూడదు. అదే పాపం చేశాడు ఆయన. కోపపడము తప్పు లేదు గాని పాపం మాత్రం మనము చేయకూడదు. అలానే ఇంకొక సందర్భం మా ఊరిలోనే జరిగింది. ఉయ్యాల్లో పెట్టి ఆ తల్లి ఊపుతూ ఉంది. జారి అలానో పడ్డదండి కింద. మరి కావాలనే ఏ తల్లి కూడా కింద పడాలని ఊపదు కదండి, పడ్డది. భర్త వెంటనే బయటకు వచ్చేసాడు కోపంతో, ఆ భార్యను కొట్టేశాడు. వెంటనే ఆవిడ కూడా ఎక్కడ కొట్టేశాడో తెలియదు కానీ ఆవిడ కూడా చనిపోయింది. ఇది కూడా మా ఊరిలోనే. కోపముతో మనం ఏం చేస్తున్నాం? కంట్రోల్ చేసుకుంటున్నామా? ఆ కంట్రోల్ చేయకుండా మనం మితిమీరి మనము క్రియ చేస్తున్నాం అనేది మనం ఆలోచన చేయాలి. కోపంతో మనం ఏం చేస్తున్నాం మనము ఆలోచన చేయాలి. కానీ ఆలోచన మనం మీరిపోయి మనం ఏం చేస్తున్నాం అనేది మనము ఆలోచన చేయలేకపోతున్నామంటే కోపాన్ని మనము తట్టుకోలేక ఆ పనులు చేస్తున్నాం. ఆ రోజు వాళ్ళు అదే చేశారండి. భార్యలు చనిపోయాయి వాళ్ళ కోపం వల్ల. ఒక్క క్షణం ఆగి నెమ్మదిగా ఆగి ఆలోచన చేసి మాట్లాడుంటే వాళ్ళు బ్రతికే వాళ్ళేనండి. ఇద్దరు చనిపోయారు. అలానే కోపంతో తండ్రిని కూడా ఒక కొడుకు చంపాడు. కోపంతో ఒక భార్య కూడా భర్తను చంపింది. ఇలా ఎన్నో జరుగుతున్నాయి. కోపమేనండి. కోపపడుడి గాని పాపము చేయొద్దు అంటున్నాడు. అంటే కోపం సహజంగా అందరికీ ఉంటుంది కానీ కోపాన్ని మనము ఎక్కడ పడితే అక్కడ మనం ప్రదర్శించకూడదు. దానివల్ల చాలా ప్రమాదకరం. ఆది కాలంలోనే మొట్టమొదటిగా ఇరువురు జన్మించారు దంపతులకు. వాళ్ళే కయ్యూను హేబేలు. అండి. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అన్న తమ్ముడిని ఎందుకు చంపాడంటే కోపముతోనే చంపాడండి తమ్ముణ్ణి. రక్త సంబంధులుగా ఒక ఉదరం నుండే పుట్టిన వాళ్ళు, అన్నదమ్ములుగా బ్రతుకుతున్న వాళ్ళు, రోజు ఆడుకునే వాళ్ళు, కలిసి తిరిగేవాళ్ళు, అన్న అని, తమ్ముడా అని పలకరించే వాళ్ళే ఒక సందర్భంలో ప్రియమైన దేవుని వర్లారా చూడండి ద్వేషం నింపాడు అన్న తమ్ముడి మీద. ఆ రోజు
ఆయనను చంపి పడేశాడండి. కోపముతోనే చంపాడు. అందుకనే కోపం అనేది చాలా ప్రమాదకరమైనదని బైబిల్‌లో రాయించాడు. జాగ్రత్త. ఆ కోపాన్ని మనం ఎలా వాడుకోవాలి? చెప్పాడు కదా! కోపచిత్తునితో సహవాసం చెయ్యొద్దు. ఏదో ఒకరోజు ఆయన ద్వారా మనకు ప్రమాదం అనేది జరుగుతుందండి. అందుకనండి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. "రేయ్! నేను మంచోడిని కాదురా. నాకు గాని కోపం వచ్చిందా నేను మనిషిని కాదురా" అంటాడు. ఎందుకు? వాడు మంచోడు కాదంటే కోపం వస్తే వాడు మెంటలోడు, సైకో. వాడెలా ప్రవర్తిస్తాడో మనకు తెలియదు. అందుకని వాళ్ళు అలాంటి మాటలు మాట్లాడదు. నేను మంచోడిని కాదు, నాకు కోపం వస్తే నేనసలు మనిషిని కానని మాట్లాడుతూ ఉంటారు. అంటే అలాంటి వారి దగ్గర చాలా 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 జాగ్రత్తగా మనం ఉండాలి. అలాంటి మనిషే కయ్యేను. చూద్దాం ఒకసారి ఆ సందర్భాన్ని కూడా చూస్తేనండి. దేవునికి అర్పణ ఇచ్చినప్పుడు మనందరికీ తెలుసు దేవునికి అర్పణ ఇచ్చాడు. ఎవరు? కయ్యూనిచ్చాడు, హేబెలు ఇచ్చాడు. హేబెలు అర్పణ దేవుడు తీసుకుంటే ఆ తీసుకున్న అర్పణను బట్టి తమ్ముని మీద ద్వేషము నింపాడు, పగబట్టుకున్నాడు. అప్పుడు దేవుడు తన మనసులో ఉన్న ఆ భావమేంటో ఆలోచన ఏంటో దేవుడు కనిపెట్టాడు కయ్యూనిని. ఏయ్, నువ్వు జాగ్రత్త, నీ హృదయంలో నువ్వు కోపం ఉంచుకొని ఉన్నావు, నువ్వు జాగ్రత్త అని మాట్లాడాడండి దేవుడు తనతో. చూద్దాం ఆదికాండము 4వ అధ్యాయము 6వ వచనం చదవండి. యెహోవా కయ్యూనుతో నీకు కోపమేలా? ఎందుకు ఆయనకు కోపం వచ్చిందంటే ఇదేనండి, నా తమ్ముని అర్పణ దేవుడు తీసుకున్నాడు, నా అర్పణ తీసుకోలేదు, కాబట్టి నా తమ్ముడిని నేను ఎలా అయినా హతమార్చాలనుకున్నాడండి. నీకెలా కోపం వచ్చింది కయ్యూను అని అడుగుతున్నాడు దేవుడు. ఏంటి, దేనికి నీ హృదయంలో కోపం పెట్టుకొని ఉన్నావని దేవుడు కయ్యూనుని అడుగుతున్నాడు. అదే కదా దేవుడు మాట్లాడుతున్నాడు. యెహోవా అంటే దేవుడు కయ్యూనుతో ఏమని మాట్లాడుతున్నాడు? నీకు కోపమేలా? ఏ కారణం లేకుండా ఏ మనిషికి కూడా కోపం అనేది రాదు, అంతే కదా. ఏ కారణం లేకుండా ఏ సందర్భం లేకుండా మనిషికి కోపం అనేది రాదు కదా. కాబట్టి చెబుతున్నాడు ఆయన, అసలు నీ హృదయంలో కోపం ఎందుకున్నదయ్యా కయ్యూను అని అడుగుతున్నాడు. అడిగితే అడిగి ఏమంటున్నాడు చూడండి దేవుడు, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? ఎందుకు ముఖం చిన్నబుచ్చుకున్నాడంటే నా అర్పణ దేవుడు తీసుకోలేదు, ఆయన అర్పణ దేవుడు తీసుకున్నాడు. దానికి ఫీల్ అయ్యాడు. ముఖం చిన్నబుచ్చుకోవడం అంటే నల్లగా మార్చుకొని ఉన్నాడు. ముఖము చిన్నబుచ్చుకొని కోపముతో రగులుతో హృదయంలో దాచుకొని ఉన్నాడు తన తమ్ముడి మీద. అయితే ఏమంటున్నాడు దేవుడు, నీవు సత్క్రియ చేసిన ఎడ తల ఎత్తుకొనవా? సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి యుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నువ్వు దానిని ఏలుదువనెను. 8వ వచనం, కయ్యూను తన తమ్ముడైన హేబెలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడే కయ్యూను తన తమ్ముడైన హేబెలు మీద పడి అతనిని చంపెను. తమ్ముడు అన్న, తమ్ముడు అన్న, అన్న తమ్ముళ్ళు. చూడండి, సొంత అన్నే తమ్ముడి మీద పడి తమ్ముడిని చంపాడంటే చాలా భయంకరం అండి. కోపమే కోపమే కోపమే, తన హృదయంలో కోపం అనేది రగులుతుంది. ఆ కోపముతో ఏం చేయాలి, నా తమ్ముడిని ఎలాగైనా చంపాలి, ఎలాగైనా చంపాలి, ఎలాగైనా చంపాలని పొలములో మాట్లాడుతూ ఉండగానే తమ్ముడి మీద పడి చంపాడంటే చూడండి, ఆ కోపము ఎంత భయంకరమైనదో ఎంత ప్రమాదకరమైనదో మీరు తెలుసుకోవాలి. అందుకే బైబిల్లో రాయించాడు, కోపచిత్తునితో సహవాసం చెయ్యొద్దు, కోపమును మానివేయాలి అని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కోపం వలన ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు సందర్భాలు చూసాం కదా, బయట కూడా చూస్తున్నాం కదా. భార్య అండి భర్తను తిట్టింది. మా క్లాస్మేట్ ఒక వ్యక్తి భార్య తిట్టింది, త్రాగొచ్చాడు, తిట్టింది భార్య. సహజంగా భార్య భర్తలు అంటే తిట్టుకుంటారు కదండి. మాట ఏదో చిన్న ఎక్కడో ఒక చోట వస్తుంది. అలా తిడితేనండి ఆయన త్రాగి త్రాగి కలుపు మందు, గైసెల్ ఉంటుంది కదా, ఆ కలుపు మందు తీసుకొని వెళ్ళి లీటర్ తాగాడు. హాస్పిటల్ కొత్తగూడెం తీసుకొని వెళ్ళారు. వెళ్తే ఏం జరిగింది, అది ఒక్కరోజు పట్టదు, మొక్కకే 4-5 రోజులు పడుతుంది, వారం రోజులు పడుతుంది ఆ మందు. తీసుకెళ్ళగానే జాయిన్ చేయగానే ఓకే బాగానే ఉన్నట్టున్నాడు. ఒక రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు అయింది, మెల్లమెల్లగా లోన పడుతుంది.
ఇక ఆయన కేకలు వేస్తున్నాడు. ఏమని కేకలేస్తున్నాడు? నన్ను బ్రతికించండి, బ్రతికించండి, బ్రతికించండి అని ఆయన కేకలు వేస్తున్నాడు. బ్రతికించడానికి ఇంకేముంది, అవకాశం లేదు. గడ్డినే చంపుద్ది మెల్లమెల్లగా పట్టుకొని. అలాంటిది ప్రేగుల్లోనికి వెళ్ళిపోయిన తర్వాత అది వదులుద్దా? ఏదో నాకు తెలుసో తెలియక నా భార్య చెప్పిన మాటకు కోపపడి నేను త్రాగాను. డాక్టర్‌లని వేడుకుంటున్నాడు. చూడ్డానికి వచ్చిన బంధువులని వేడుకుంటున్నాడు. కాపాడండి వీళ్ళ చేతిలో ఉంటే కదా కాపాడడానికి. నీకు ఆ క్షణంలో భార్య ఒక మాట చెప్పగానే నీకంత కోపం వచ్చి నువ్వు త్రాగావే. నీకు తర్వాత అర్థమయ్యింది 3, 4 రోజుల తర్వాత, అయ్యో నేను బ్రతకాలని. ఆ కోపంతో నువ్వు ఆ పాపం చేయకుండుంటే బ్రతికుండేవాడివి కదా! పోయాడు. అలాంటి వాళ్ళు చాలామంది ఏదో చిన్న చిన్న మాటలకు కోపంతో నువ్వు చేస్తే ఆ తప్పులు ఎవరికి పోతారు నష్టం? నువ్వే పోతావు. అలానే ప్రియమైన దేవుని వర్లారా, కోపముతో మనం ఎలాంటి ప్రమాదాలు మనము తేకూడదు. కొని తెచ్చుకోకూడదు. కోపం అనేది విడిచిపెట్టడం చాలా ఆయనకి క్షేమకరం ప్రియమైన దేవుని వర్లారా. కొన్ని కొన్ని కారణాల వల్లండి కొన్ని కొన్ని తప్పులు జరుగుతాయండి. ఈ కోపాల వల్ల. ఎవరినో కోపంతో కొట్టావనుకో చనిపోతాడు. చనిపోతే ఆ తర్వాత నువ్వు జీవితకాలము జైల్లో ఉండాలి గదా! శిక్ష అనుభవించాలి గదా! నీకు పుట్టిన కోపంతో, నీకొచ్చే ఆవేశంతో నువ్వు ఎవరినో ఒకళ్ళని కొడితే చనిపోతాడు, వెళ్ళిపోతావు. అలా నీ వల్ల ఇంకొక ప్రాణం కూడా బలైపోతది. అందుకనే దేవుడన్నాడు, నరహత్య చెయ్యకూడదు అన్నాడు. నరహత్య ఎలా జరుగుద్ది? కోపం వలన కూడా నరహత్య జరుగుద్ది. ఇక్కడ సందర్భం ఏంటి? కోపం వల్లే కదా తన తమ్ముడిని చంపాడు. తమ్ముడిని చంపాడంటే మనిషిని చంపాడు. మనిషిని చంపాడంటే దాన్ని ఎలా పరిగణిస్తారు? నరహత్య అంటారు దాన్ని. నరహత్య చెయ్యవద్దని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన ధర్మశాస్త్రంలో నరహత్య చెయ్యవద్దు అని ఆజ్ఞిచ్చాడండి. ఆజ్ఞ అతిక్రమమే పాపం అన్నాడు. నరహత్య చెయ్యకూడదని దేవుడు ఆజ్ఞిచ్చిన తర్వాత ఆజ్ఞను అతిక్రమిస్తే అదేమవుతుంది? పాపం. అందుకని అన్నాడు, కోపముతో మీరు పాపము చెయ్యొద్దు. కాబట్టి పాపము చెయ్యకూడదని దేవుడు మనకు ముందుగానే జారీ చేస్తున్నాడు. కోపంతో మనము పాపం చేయకూడదు. కోపపడుడి కానీ పాపం మాత్రం చేయొద్దు అంటున్నాడు. కాబట్టి ప్రియమైన దేవుని వర్లారా, ఒక కుటుంబంగా, ఒక భార్యాభర్తలుగా, పిల్లలతో ఆనందంగా మనం జీవించాలి తప్ప కలహాలతో, కోపాలతో, గొడవలతో మనము రేగిపోయి మనకు మనం ముక్కలు ముక్కలుగా చిన్న భిన్నంగా మనము అవ్వకూడదు. దేవుడు మన క్షేమాన్ని కోరి, మన బాగును కోరి, అద్భుతమైన మాటలు మన బ్రతుకులను మెరుగులోనికి తీసుకురావాలని, బాగు చెయ్యాలని దేవుడు ఆశించి ఈ దేవుని మాటలు చెబుతున్నాడు. కాబట్టి ఈ విన్న మాటలను మనము విడిచిపెట్టకూడదు, అపార్థం చేసుకోకూడదు, వాటిని మనము దూరం చేసుకోకూడదు. కాబట్టి ప్రేమన దేవుని వర్లారా, మీరే కాదు, మనమే కాదు, మన అందరికీ కావలసిన మాటలు, మనందరూ అనుసరించవలసిన మాటలు ఇవి. ఇప్పుడు రామకృష్ణన్నో లేదా అక్కో వీళ్ళకే కాదు, మనందరికీ కూడా ఆయా సందర్భాల్లో, ఆయా సమయాలలో మనము ఒక్కొక్క సందర్భాల్లో మనం దేవుడు చెప్పిన ఆజ్ఞలను కూడా ఆ కోపముతో వదిలేసి మనం ప్రవర్తించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కోపం వచ్చినా వెంటనే మనము దేవుని ఆజ్ఞలను మనము జ్ఞాపకం చేసుకోవాలి. తప్పన్నాడు దేవుడు, విడిచిపెట్టమన్నాడు, ఇలా ఉండొద్దు అన్నాడు. కాబట్టి నేను అలా పాటించాలి. నువ్వు ఎప్పుడైతే అలా పాటిస్తావో, నేను ఎప్పుడైతే అలా పాటిస్తానో నా కుటుంబం, సమాజం బాగుంటుందండి. కాబట్టి జాగ్రత్త. దేవుడు మనందరికీ వ్రాయించి ఇచ్చిన మాటలు ఇవి నీ కోసమో నా కోసమో కాదు, మనందరికీ మన బాగు కోరి వ్రాయించి ఇచ్చిన మాటలు. కాబట్టి వాటిని జాగ్రత్తగా అనుసరించి దేవుని కొరకు ఉన్నతంగా బ్రతికి మన కుటుంబాన్ని కూడా, మన పిల్లలను కూడా క్షేమంగా కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ప్రార్థన